హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఆదివారం 9వ తారీఖు ఇవాళ. నిన్న దీన్ని తోలుకుంటూ పెట్టిన నేను. తాళపు చేతులు రెండు తాళపు చేతులు ఉన్నాయి. ఇది కూడా తాంచేలకి మన షోరూమ్ బార్ కోడ్ 50736. కారు ఒరిజినల్ పెయింట్ ఉంది. మీరు వచ్చి ఒక 100 కిలోమీటర్లు టెస్ట్ డ్రైవ్ చేసుకున్నా పర్వాలేదు. పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, ఆటోమేటిక్ ఫోల్డబుల్ మిర్రర్, వెనక వైపర్ వాటర్, వెనక డిఫాగర్, వెనక డోర్లకు చైల్డ్ లాకు, అలై వీల్స్, ఫోగ్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ లైట్లు, ఫోకస్ కంట్రోల్ ఉంటాయి. వెనక సీటు కట్ అయ్యి మధ్యలో ఫోల్డ్ అవుతుంది. సీట్ హైట్ అడ్జస్టర్ ఉంటుంది డ్రైవర్ సీట్కు. టేప్ రికార్డర్, నావిగేషన్ చిప్ ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్షన్ చేసుకోకుండా కూడా మన ఇంటర్నెట్ చూసుకోవచ్చు. డ్యూయల్ టోన్లా టాప్ మోడల్ ఇది. చాలా బాగుంది ఇంజన్ వైజ్గా. హెడ్లైట్ స్టిక్కర్ పోలేదు కారు, మనం ఏదైనా అట్లనే తీస్తున్నాం. ఒకవేళ ఎవరి కాల్ ఎత్తకపోయినా కూడా వాట్సాప్ పెట్టండి 9999453549. ఫస్ట్ అంజన నెంబర్ ఉంటుంది. కొంచెం ఆయన అగ్రికల్చర్ వర్క్లో ఉన్నాడు. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా అన్నకు మెసేజ్ పెట్టండి. రాకేష్ కైనా మెసేజ్ పెట్టండి. రాకేష్ ఇల్లు కడుతున్నాడు. మెసేజ్ పెట్టండి. జస్ట్ 3-4 డేస్ అయితే మీకు మళ్ళీ అందుబాటులోకి వస్తాం. ఎందుకంటే ఢిల్లీలో కూడా కార్లని స్క్రాప్ చేస్తుంది బీజేపీ, ద గ్రేట్ గవర్నమెంట్. సో మీరు కూడా దాన్ని ఆలోచన చేసుకొని కొద్దిగా పైసలు రెడీ చేసుకోరు. ఈ కరువులు వస్తూ ఉంటాయి, పైసలు ఉడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ జీవితం వల్ల రాదు. ఏది చేసినా వెళ్తా సంసారం. ఇది టాప్ ఎండ్ మోడలు. 6 లక్షల రూపాయలు దీని ధర. కారుకు పనేం లేదు. కుడివైపు డిమార్ట్ కన్స్ట్రక్షన్ అవుతుంది సిద్దిపేటలో, కరీంనగర్ తోవకు. అక్కడ తీస్తున్నాం దీన్ని బ్యాక్ సైడ్, డిమార్ట్ బ్యాక్ సైడ్. ఇది మంచి కాలనీ వస్తాయి. ఇంట్లో కూడా మస్తు సైట్లు ఉన్నాయి. 15,000 16,000 గజం అంటారు. అటు ఎమడాల రోడ్డు, గదే ఎమడాల రోడ్డు గడ కనబడేది. సేమ్ సైట్ కావాలన్నా చెప్పండి. సిద్దిపేటలో చాలామంది బిల్డర్స్ మనోళ్ళు ఉన్నారు. అభిలాషి డ్రావా వెనక నంబర్ ప్లేట్ కనబడుతుంది. అట్లా సేమ్ మనకు పర్ఫెక్ట్ కండిషన్ అది. ఇది వైపరు, డిఫాగరు, నంబర్ ప్లేట్ హైడ్ చేస్తున్నాం. జిటి తగులుతుంది నంబర్ ప్లేట్ ఉంటే. మంత్రాలు చేస్తారట నంబర్ ప్లేట్లు. సేమ్ ఎడమ వైపు క్వార్టర్ ప్యానల్, ఎడమ వైపు డోర్లకున్న అద్దాలు కూడా అన్నీ ఒరిజినల్. ఒకసారి కారు డీటెయిల్గా చూద్దాం. మొత్తం పార్ట్ వైజ్ ఒరిజినల్ ఉంది. ఫ్రంట్ పొజిషన్ మిస్ అవ్వద్దండి కారు. మనకు మెయిన్ ఆ గ్రిల్స్ ఏవైతే ఉంటాయో చిన్న దోమలు పడ్డాయి. కాసేపు ఆపిన 10 నిమిషాల్లో వీడియో కథం చేస్తా. అది ప్యాడు బండిని చల్లగా చేస్తుంది. అందులోకెళ్ళి నీళ్ళు పోయి దాని వెనకాల కాపర్ ఉంటాయి, మన సైన్స్ ఉంటాయి, ఏదైతే కూలింగ్ సిస్టమ్ ఉంటుందో అదే సేమ్. ఇది కూడా చూసుకోండి మీరు. కారు అదంతా ప్లేన్ ఉందంటే ఇస్ ద ఒరిజినల్ అన్నట్టు. చాలా తక్కువ తిరిగింది అనడానికి నిదర్శనం. ఎందుకంటే పురుగులు రాత్రిపూట ఢిల్లీలో ఎవరు నైట్ తోలరు. ఇంజన్ కింద కూడా ఎటువంటి ఆయిల్ చేంజ్ మన దాన్ని ఏమంటారు లీకేజ్ లేదు. మట్టి గిట్లా అంటింది ఉన్నా కానీ జెడ్డీఏ ప్లస్ కాబట్టి కింద ఆయిల్ గిట్లా కారకుండా ఇది వస్తుంది. ఇదేమో ఏసీది. గాలి వచ్చినప్పుడే కూల్ అవుతుంది ఇంజన్ బాగా వేడినప్పుడు. తెల్లందాకా ఎక్కువసారి నడిపితే హెడ్లైట్లు నల్లబడతాయి. వాటికి దోమలు కరుచుకొని ఫోల్డింగ్ అవుతూ ఉంటుంది. తగిలితే మొత్తమే చేంజ్ అయితే సర్వీస్ రికార్డు ఉంటుంది. ఒకటి క్లియర్. కుడివైపు అలై వీలు నంబర్ 1 క్వాలిటీ. షాకర్స్ కూడా నంబర్ 1 క్వాలిటీ. మొత్తం మట్టి లాంటిది అంటుంది కానీ పెన్సిల్ మార్క్స్ కూడా ఎక్కడ పోలేదు చూడండి. మనకు కుడివైపు ఫెండరు, ఇది కూడా ఒరిజినల్. చాలా సార్లు చెప్పిన మీకు, గోరుతో కొట్టినప్పుడు ప్లేన్గా సౌండ్ వస్తే పెయింట్ కానట్టు, డప్పు కొట్టినట్టు వచ్చింది అనుకో, అది సప్పుడు మన దాన్ని ఏమంటారు రంగు అయినట్టు. ఒకవేళ నేను అబద్ధం అంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో పెయింటర్ ఉంటాడు. ఒక్క మాట ఆయన దగ్గర అడిగినా చెప్తారు. సేమ్ ఇది కూడా అప్పుడెప్పుడో చేసిన బాపతి డోర్ వైజరు. ఈ వైజర్ ఎండాకాలం కూడా పనిచేస్తుంది. కొద్దిగా తక్కువ కనుక్కొని నానేసీలో పోయేటప్పుడు, ఎందుకంటే ఏసీ అంత మంచిది కాదండి. ఆటో ఫోల్డబుల్ మిర్రర్ బాగుంది. ఇది కూడా సేమ్ పుష్ బటన్, అంటే తాళాలు మన దగ్గర ఉన్నప్పుడు, తాంచైలు మన దగ్గర ఉన్నప్పుడు లాక్. 2 సార్ల లైట్ వచ్చి సైరన్ వస్తే అన్లాక్ అన్నట్టు. ఒక్కసారి సైరన్ వస్తే ఒక్కొక్క కారుకు ఒక్కొక్కలా సెట్ చేసుకోవచ్చు. పవర్ విండోస్ 4 ఉన్నాయి. లాక్ అన్లాక్ ఉంది. ఈ పవర్ విండోస్ కంట్రోల్ ఉంది. నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నానండి. ఫోర్డ్ ఒకటి ఉంది, కారు తీసుకొస్తా. ఒరిజినల్ ఇది కూడా మనకు ఇది కూడా ఒరిజినల్ ఉంది. పొద్దుగాలు తీస్తాను మీ వీడియో. ఇది కూడా మీకు ఎక్సలెంట్ ఉంది. ఎక్కడ కూడా మీకు పలానా పని పెండింగ్ ఉందన్నట్టు లేదు. కింద కూడా మీకు ఎక్కడ ఏమన్నా తగిలిందా, చేంజ్ అయిందా అన్నట్టు కాదు. జస్ట్ ఇక్కడ వాటర్ పడుతుంది. ఈ మట్టి అంతా మట్టి ఉన్నది, ఆగమా ఉన్నది. ఇది విన్ ప్లేట్ అండి. 99,553 చివరి 5 నంబర్లు.
వేరే వాళ్ళు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఏం చేసుకున్నా ఈ ఇంజన్ నెంబర్ అనేది D13A మారుతి కోడ్ D13 అనేది తర్వాత ఈ మిగతా నంబర్లు చేంజ్ ఉంటాయి ఎక్కడైనా. MA3 వరకు సేమ్ ఉంటుంది. 3N అనేది ఇయర్ బైడ్ సంవత్సరాన్ని బట్టి, FB అంటే ఫిబ్రవరి అని ఇట్లా ఇట్లా దానికి కోడ్ ఉంటుంది. ఇన్నోవాలకేమో లాస్ట్కు ఇంటూ వచ్చి నెల కోడ్లు వస్తాయి. క్వాలిస్లకు కూడా అంతే. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టరు, ఇదేమో వెనక ముందర కనుక్కోవడానికి. తాళాలు 2, పుష్ బటన్ స్టార్ట్, ఇది ఆటోమేటిక్ ఫోల్డబుల్ ఫోకస్ కంట్రోలరు. హారన్ అది మనం తాళాలు ఇక్కడెక్కడున్నా కూడా ఒత్తిసి పెట్టాలి ఒకసారి. ACC అంటే మొట్టమొదలు ఆన్ అవటానికి. టేప్ రికార్డర్, ఛార్జర్ అవి ఒకటి వస్తాయి. ఇది సెకండ్ 69,649 ఉంది. బ్రేక్ ప్యాడ్స్, దీన్ని పట్టుకొని దీన్ని ఒత్తాలి. ఒత్తిసి పెట్టిన అవుతుంది. స్టార్ట్ అయిందండి. ఓకే. RPM మీటర్ అనేది 750 ఉంటాయి. బిడ్డ పాపం ఎండకాయ ఎండాయ పాపం అద్దం వాళ్ళని ఖరాబ్ అయితే. 750 RPM ఉంది. సైలెంట్ స్టార్ట్ ఉందండి. హ్యాండ్ బ్రేక్ గుర్తు, డీజిల్ తక్కువ గుర్తు, డోర్ తీసిన గుర్తు, సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిన గుర్తు. ఈ 4 తక్షణం చెయ్యాలి. ఈ ఎర్రగా వచ్చిందంటే ఖచ్చితంగా ఇది చేస్తేనే మంచి జరుగుతుంది ఎరుపు అనేది. ఈ పచ్చదేమో చూసుకోరి అన్నట్టు ట్రాఫిక్ సిగ్నల్ లెక్క. ఇది వస్తే చూసుకుంటా పోమ్మని ట్రాఫిక్లో కూడా. అంటే మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రతి చోట ఆ సింబల్స్ అనేవి చేసుకుంటాం. ఇది కూడా ఎరుపు. మనం ఆగి ఉన్నాం, డేంజర్కు సింబల్, జాగ్రత్త చోట ఆపాలి. బంద్ కదా చెట్టి. తాళాలు లోపలనే ఉన్నప్పుడు ఆ పచ్చది ఇన్సైడ్ చాబీ అని వస్తుంది. ఇక్కడనే కాబట్టి ఇది ఆటో టిక్క అంటది. అంతే గింతే గేర్, దీనికి ఏం లేదు. ఆటో ప్యానల్ AC, ఈ టేప్ రికార్డర్ ఇక్కడ వస్తే కూడా వాయిస్ కమాండ్ అవుతుంది, ఇక్కడ వస్తే కూడా వాయిస్ కమాండ్ అవుతుంది. కమాండ్ అంటది. కమాండ్ అంటే పరేడ్ కమాండ్ ఉంటుంది. మీకు పోలీస్ కాకపోతే పబ్లిక్ గ్రౌండ్లా మొన్నసారి రేవంత్ రెడ్డి సార్ ఏదైతే ఉంటాడో సేమ్ ఇది కూడా మనం గెండటత్తి ఇట్లా పెట్టుకుంటాం. మళ్ళీ సేమ్ ఇంట్లో ఇరికిస్తాం. ఇది లైట్ అచ్చుడు పోవుడు. జై పెద్దమ్మ తల్లి, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి. ఇలా పోయినా మంచిగా ఉండే ఆదివారం. సేమ్ ఇలా అమ్మవారిని రాత్రి 8:30కి పడుకోబెడతారు. అప్పటివరకైనా అడిగితే సూపర్. డోర్ తీసినప్పుడు వస్తాయండి ఇది, ఎందుకంటే మధ్యలో ఈక్వల్ ఉన్నప్పుడు. నీట్గా ఉన్నది లోపల. ఓకే, చాలా నీట్గా ఉంది. అంతే, మిగతా లైట్లు పోయినాయి. ఒక డోర్ అయితే లైట్ బంద్ అయిపోతుంది. కుడివైపు డోర్ చూసుకున్నాం, లోపల చూసుకున్నాం. ఈ స్టిక్కర్ కూడా దూలే. మళ్ళా పిసినార్ సంఘానికి ప్రెసిడెంట్ మ్యాట్ కూడా వేయించలే బాబు గారు, ఇదే ఉన్నది. కింద కూడా ఫుల్ మ్యాట్ వేయించలే. నాలాంటి వ్యక్తి అతను. వెనకాల కూడా చూసుకోండి ఒరిజినల్. ఎప్పుడైనా ఇది 2 సార్లు పనిచేస్తుందండి. ఒక్కసారి అన్నప్పుడు ఇది ఒకటే ఓపెన్ అవుతుంది లాక్ చేసినప్పుడు. ఏ కార్ అయినా, ఎకోస్పోర్ట్ కూడా అంతే. టాప్ ఎండ్ మోడల్లో ఫస్ట్ కోడ్, సెకండ్ కోడ్ ఉంటాయి అన్నట్టు. వెనక కూడా చూసుకోరి, సీట్ కవర్లు నీట్గా ఉన్నాయి, నీట్. ఇది కూడా క్వాలిటీ ఉంటుంది. ఆల్మోస్ట్ చేత పెట్టుకునేది కప్ ట్రే. కార్లో తిరిగేది ఎంతసేపు, దీనికోసం ఇంత వీడియో. సేమ్ ఇది కూడా ఫోల్డబుల్, కట్టింగ్ ఫోల్డబుల్ అవుతుంది. నేను మొట్టమొదటి చెప్పిన మీకు. ఓకే, రూఫ్ కూడా చూసుకోండి. పిల్లర్స్ విషయానికి వస్తే ఒరిజినల్, మళ్ళొక్కసారి చెప్తున్నా, రారాది సిట్టి. ఈ ఏవైతే డాట్స్, రోబోస్ డాట్స్ ఉంటాయో ఇవి ఉంటేనే కారు ఒరిజినల్ అన్నట్టు అర్థం. నాకు ఇక్కడ కాలేయాలంటే ధైర్యం రాదు, టైర్ మీద కాలెత్తా మీద చూపెట్టడానికి, ఎందుకంటే అక్కడ గీతలు పడతాయి అనిపిస్తుంది నాకు. రూఫ్ చూసుకోండి, ఒరిజినల్. ఇది కూడా ఎక్కడ కూడా నాన్ యాక్సిడెంటల్. ఆడ గీతలు పడతాయి అంటే నా చెప్పులకి ఏమి ఉండవు. కింద కూడా మేము ప్రతిరోజు చెప్పులు కింద కూడా చూసుకున్నాం, మట్టి అంటిందామని అంటుందని బయటికి వెళ్ళేటప్పుడు. ట్రైనింగ్లో అట్లా చెప్పిస్తారండి ఖచ్చితంగా. పోలీస్ ట్రైనింగ్ అంతా పరమచెత్త ట్రైనింగ్ ఏది ఉండదు. లాక్ అన్లాక్ ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ చేసి. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అంటే వాడు దేవునితో సమానమే. 9 నెలలు ట్రైనింగ్ చేసిందంటే అతన్ని పెట్టిన టార్చర్ ఇంకా ప్రపంచంలో ఎవరు పెట్టారంటే. జైల్లో రెగ్యులర్ వస్తారు కదా, ఖైదీలకు కూడా అంత టార్చర్ పెట్టరు, అంతకు మించి టార్చర్ ఉంటుంది. ఇది మారుతి లైఫ్ కార్డు ఉన్నది, దొరికింది ఇప్పుడు. ఇలా దాంతో ఏం యూజ్ ఉండదు. వాళ్ళు అదే తనిన తర్వాత కింద పడ్డాం కదా అన్నాడు, 2 ఒకటే. ఎట్లయినా పైసలు కట్టించుకుంటారు మారుతి వాళ్ళు. చూడండి కుడివైపు గీత ఎక్కడ లేదు, పని ఎక్కడ లేదు, కానీ 1,06,000 2036 దాకా కూడా మీకు 35-36 దాకా కూడా మీకు లైఫ్ ఉంటుంది. కింద కూడా మీకు షీట్ వస్తుంది. సీట్ ఇందాక చూపించినాడు ముందర కూడా. చుట్టూ కంచె అన్నట్టుగా మనం ఇప్పుడు వీళ్ళు కూడా ఫినిషింగ్ వేసారు చూసిరా, ఇట్లా బార్డర్ మొత్తం వేసారు. డిఫాగర్ లైన్స్, వైపర్ వాటర్ ఇక్కడికి వెళ్ళి, స్పాయిలర్ లైట్ బైకర్ల కళ్ళకి వస్తుంది. వైపర్ పనిచేస్తుంది ఖచ్చితంగా. ఆ లైట్స్ చూసుకోవాలి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నైట్ డ్రైవ్ అవాయిడ్ చేయాలండి. మనం ఏం పరిటాల రవి కాదు నైట్ డ్రైవ్ చేసి షెడ్యూల్ చేయడానికి, మద్దెలపల్లి సూర్యనారాయణ కాదు. చూడండి ఒరిజినల్ ఉంది. మార్క్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయి. ఇది కూడా ఒరిజినల్ ఉంది. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ కూడా రాత్రి కామారెడ్డి నుంచి ఒక ఆర్టీఓ ఆఫీస్లో మా కొలీగ్ వాళ్ళ ఫ్రెండ్ మందుకు కూర్చుంటే బాగా లేట్ అయింది. చూడండి లైట్ ఆఫ్ ఆన్. ఛార్జింగ్ పోర్టల్ ఉంటుంది. ఇది కంపల్సరీ మ్యాండేటరీ. ఎందుకంటే ఇది చూసుకోరు, సిగరెట్ లైటర్ పెట్టేది ఎందుకట. ఇప్పుడు సిగరెట్లు బయట తాగుతారు, కార్లలో తాగుతలేరు. ఇది మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇట్లా పనికి వస్తుంది. బూట్ ఫ్లోర్ కూడా పేస్ట్ ఒరిజినల్. ఈ పేస్ట్ మెయిన్ మనకు మ్యాండేటరీ. లోపల కూడా ఈ అట్ట ఇట్లా పట్టుకో అభిలాష్, ఇది అట్ట ఉంటుంది కదా, ఇది ఒరిజినల్ అండి. చాలా వాటికి మనకు అట్టల స్టిక్కర్లు ఉన్నాయి, చూపిస్తాం మనం. ఇది కూడా నంబర్ 1 ఉంది. నంబర్ 1 కండిషన్ ఉందండి. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. DL9 పాలెం ఉంటుంది ఆర్టీఓ, సెక్టర్ 10 అని అక్కడ ఉంటుంది. లెఫ్ట్ కూడా క్వార్టర్ ప్యానల్ చూసుకోండి. ఏ రకంగా చూసినా పోతారా, రాండి పోతుంది. ఏ రకంగా చూసినా ఇక్కడ చిన్న పని గీత ఏం లేదు. రైట్ వస్తుంది. చాలా జాగా ఉంది. లెఫ్ట్ రానియండి. ఆనేతో హిందీ అత్తేలుగా చాలా స్పేస్ ఉంది. సార్ అదే స్పేస్ చాలా కంప్లీట్గా మొత్తం ఒరిజినల్. అలాయ్ వీల్స్ కూడా ఈ మార్కింగ్ కూడా ఎక్కడ పోలేదు మీకు. లోపల కూడా చూసుకోండి. పెయింట్ కూడా ఒరిజినల్. ఏ రకంగా చూసినా కూడా మీకు పర్ఫెక్ట్ ఉన్నది కార్. ఇది ప్రైస్ అయితే తగ్గదు. 6 లక్షలు అయితే వాళ్ళు చెప్తున్నారు. వెనకాల ఎడమ డోరు ఇది కూడా చైల్డ్ లాక్ కూడా పనిచేస్తుంది. లోపల ఎక్కి కూడా చూసినాం. ఇందులో పెన్సిల్ మార్క్స్ కూడా పోలే. లోపల కూడా చూసుకోండి. తగిలినప్పుడు ఈ పేస్ట్ ఉండదు, మారితే. చాలాసార్లు వీడియోలో చెప్పిన నేను, ఏ కార్ అయినా అంతే ఉంటుంది ఇండియాలో. ఇది ఇట్లా అది అట్లా అని ఉండదు. ఇది కూడా పుష్ బటన్, మనకి కీలెస్ ఎంట్రీ ఉంటుంది. డిక్కీ డోర్ కూడా సేమ్ ఇటువంటి ఒక బటన్ ఉంటుంది. తాళచేయి మన చేతి ఉన్నప్పుడు దాన్ని టచ్ చేస్తే లాక్ అన్లాక్ అయిపోతుంది. ఈజీ ప్రాసెస్ అన్నట్టు. సేమ్ కుడివైపు ఎడమ వైపు ఇది కూడా సేమ్ మనకు ఒరిజినల్ ఉంది. ఎక్కడ కూడా మీకు చిన్న యాక్సిడెంటల్ రిపోర్ట్ కానీ, మారిన రిపోర్ట్ కానీ, రంగైన రిపోర్ట్ కానీ లేదు. దగ్గరికి వచ్చి 50-60 కిలోమీటర్లు నడుపుకొని చూడండి. ఎందుకంటే తెలంగాణలో ఉంది, ఇదేం అక్కడిక్కడ లేదు కాబట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సార్ బ్యానెట్ థ్యాంక్ యూ. మొత్తం డోర్లు 4 చూసినాం. వెనుక డిక్కీ కూడా ఓపెన్ చేసి చూసినాం. టైర్లు చూసినాం. ఇంజన్ కింద కూడా దాన్ని ఫైబర్ చూసినాం. ఇది కూడా నేను టైర్ ఎక్కి చూపించిన. చూడండి రూఫ్ కూడా తీతనా సేమ్. ఎడమ వైపు అప్రాన్ ఒరిజినల్. కారు కొన్నప్పుడు కట్టిన దారం అది. ఈ రబ్బడ్ అనేది మనకు బయటకు సౌండ్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. ఈ రబ్బడు ఇక్కడ ఉంటుంది. ప్లస్ దీన్ని లూజ్ టైట్ చేసుకుంటే ఏమైందంటే మనకు పైకి కిందికి అవుతుందండి. 2018 మోడల్ అంటే 2018 స్టిక్కర్. ఇది ఇట్లది అంటే ఫ్రంట్ యాక్సిడెంటల్ కాదు. ఈ అద్దాలు, ఈ పెన్సిల్ మార్క్స్ అన్నీ కూడా మనం చూసిన తర్వాతనే. ఆటోమేటిక్ ఈ ఒక్క డబ్బాల ఆయిల్ మాత్రమే ఉంటుంది. గీరాయిల్ ఏది ఉండదు. క్లచ్ ఆయిల్ అది ఒకటే ఉంటుందండి. ఇస్ ద బెస్ట్ అనుకోవచ్చు మనం. పోతారు అలాగే చూడిపోయేదాకా. క్లచ్ ఆయిల్ ఒకటే ఉంటుంది. ఇది కూడా బ్లూ పోతుంది. ఈ బ్లూ అనేది ఏదైతే ఉంటుందో ఇది కంప్లీట్గా బ్లూ కలర్లో ఎక్సలెంట్ ఉంది. మీకు పనేం లేదు. ఇప్పుడు బ్యానెట్ స్టిక్కర్, యూజ్ స్టిక్కర్స్ కూడా ఒరిజినల్. ఇంజన్ హెడ్ అంటారు. ఇది ఓపెన్ కావద్దు. మెయిన్ ఈ P నంబర్ ఉంది కదా, ఇది ఇక్కడ కూడా ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు, చూసుకోవచ్చు. ఇంజన్ నెంబర్ అక్కడే ఉంటుంది. కారు కొనేటప్పుడు ఖచ్చితంగా ఇంజన్ నెంబర్ చూసుకోవాలి. మళ్ళీ మీరు ఆగమాగం కావద్దు. ఈ ABS బ్రేకింగ్ సిస్టమ్, ఈ కూలెంట్ డబ్బా కూడా చూసుకోండి. డబ్బా ఈ టైమింగ్ చైన్ ఇంతవరకు పడలేదు మీకు, చూసుకోవచ్చు. దగ్గరికి వెళ్ళి 1,00,000 దాటిన తర్వాతనే పడుతుంది. 1,25,000 అట్లా ఇస్తారు. ECM మనకు చేసేసి నెంబర్ చెప్పిన 99,553 అని. ఇది పరిస్థితి. ఒకసారి స్టార్ట్ అవుతావా, లేకుంటే పెట్టేసి బాగా టైం అవుతుంది. శేఖర్ మంచిగా మంద అవుతుంది కదా ఫుల్ మనీ. ఇలా ఆదివారం పోసినంత పోసు. ఏయ్ నేను తప్ప దేశం అంతా సుఖపడతారా? నిజమే అంటావా? వాడు బ్యాండ్ కొడతాను, పెళ్లి చేసుకున్నాడు, వాడు పని చేసుకున్నాడు. మీకు 2035 వరకు దీని జీవితకాలం ఉంటుంది.
ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నా అతి మంచి తక్కువ ధరలు ఇస్తాం. డీజిల్ కారు ఇప్పుడైతే సిద్దిపేటలో ఉంది. నిన్న కరీంనగర్ పోయిండే, మళ్ళీ మార్నింగ్ సిద్దిపేటకు వచ్చింది కారు. నేను ఈ రోజంతా హైదరాబాద్లో ఉంటా అండి. ఈవినింగ్ పెద్దమ్మ తల్లి గుళ్ళో ఉంటా, పెద్ద జూబ్లీస్ ఇక్కడ. థ్యాంక్ యూ అండి. అంటే అమ్మవారు, నేను వేరే పని అవుతున్నా, అమ్మవారు దగ్గరికి పోదామన్న ఆలోచన అయితే ఉన్నది, చూద్దాం పరిస్థితిని బట్టి. థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ, జై ఆంధ్ర. మనకు డీజిల్లా పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, తీరొక్క ఫ్యూచర్ ఉంది బండికి. ఇది లేదు అది లేదు అన్నట్టు కాదు. ఆటోమేటిక్గా డీజిల్ మైలేజ్ 22 పైన వస్తుంది, ఒక్కరుంటే 25 దాకా వస్తుంది, నలుగురుంటే 20-18 ఇట్లా వస్తుంది. బరువును బట్టే కార్లు ఏవైనా మైలేజ్ వస్తుంది, అది సిస్టమ్. అది ఫస్ట్ ఓనర్ అండి, కంప్లీట్ ఒరిజినల్ బండి. థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి.